ఎన్ఐఏ చేతికి ఢిల్లీ పేలుడు కేసు విచారణ బాధ్యతను అప్పగించినటువంటి కేంద్ర హోంశాఖ ఘటనలో పుల్వామాకు చెందినటువంటి ఉమర్ నబీ కీలక పాత్ర పోలీసుల అదుపులో నబీ పేరెంట్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అసలు అది ఉగ్ర దాడియా లేకపోతే ఇంకేదన్నా అని కూడా కనీసం తెలుసుకోలేకపోతున్న పరిస్థితిలో కనబడతా ఉంది. సో పేలుడు వెనుక పాక్ ఉగ్ర లింకులు అంటూ చూస్తాను. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంబంధించినటువంటి పేలుడు కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పగించింది. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుల కదలికలను గుర్తించడానికి స్థానిక అధికారులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 13 వరకు ఎర్రకోట సందర్శన నిలిపివేశారు. పేలుడుకు కారణమైన వారిని వేటాడి పట్టుకోవాలని అమిత్ షా దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఇక పేలుడు ఘటనకు కారకుడైనటువంటి ఉమర్ నబీ పేరెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైషే మహిళా విభాగానికి రిక్రూట్ చేస్తున్నటువంటి ఉగ్రవాది డాక్టర్ షహీన్ జైషీ ఉమెన్ వింగ్ తో పేలుడు గల లింక్లపై దర్యాప్తు కొనసాగుతోంది అంటూ చూస్తాను. ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు బహిరంగంగా చంపితే ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకరు ఎవరు కూడా ఇట్లా చేయరు. తప్పేమీ లేదు. కొన్నిసార్లు ఈ ఎన్హెచ్ఆర్సీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ఉగ్రవాదులు దాడులు జరగద్దు అంటే 100% వీళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. చేస్తే ఇంకోటి ఎవరు కూడా చేయరు. సో ఇక్కడ చూడండి, పేలుడు వెనుక పాక్ ఉగ్రవాద లింకులట. జైషే మహిళా విభాగానికి రిక్రూట్ చేసినటువంటి ఉగ్రవాది డాక్టర్ షహీన్ ఫరీదాబాద్ ముఠాకు ఢిల్లీ బ్లాస్ట్ తో సంబంధం. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మంది అరెస్టు, ఈ దుర్ఘటనలో పరిణమించిన మృతుల సంఖ్య అంటూ చూస్తా ఉన్నాం. సో ఒక్కొక్కరిని వేటాడి పట్టుకోండి ఏజెన్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. ఢిల్లీ పేలుడు వెనుక టెలిగ్రామ్ యాప్ లో జరుగుతున్నటువంటి దరిద్రం ఏ యాప్ లో లేదండి. నిజంగా టెలిగ్రామ్ యాప్ లో ఉన్నంత దరిద్రం అందులో జరిగేటువంటి దందా అసలు ఎందులో కూడా జరుగుతలేదు. సో ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేయాలి మన దేశంలో. సో ఒకసారి చూసినట్లయితే చూద్దాం. ఫస్ట్ ఢిల్లీ పేలుడు వెనుక టెలిగ్రామ్ యాప్ కదా, దాని తర్వాత మిగతా లోతులోకి వెళ్దాం. చూడండి, తాజా పేలుడు వెనుక సంచలన విషయాలు. సమాచార మార్పిడికి ఉగ్రముఖుల వినియోగం, టెర్రరిస్టులకు అడ్డగా మెసెంజర్ యాప్. చాలా డేంజరస్ యాప్ ఇది. సో టెలిగ్రామ్ విషయంలో చాలా కాలంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్ ఎక్కువ అశ్లీలత వీడియోలు, చైల్డ్ పోర్న్ కంటెంట్ తో పాటు మహిళల అక్రమ రవాణా, హనీ ట్రాప్ కు అడ్డగా మారిందని, ఇలాంటి కంటెంట్ ను తొలగించడంలో టెలిగ్రామ్ యాప్ విఫలమైందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. యాప్ ద్వారా టెర్రరిస్టులు తమ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారంటూ గతంలోనే విచారణ సంస్థలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా టెర్రరిస్ట్ గ్రూపులు ఈ యాప్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటాయనే అభియోగాలు ఉన్నాయి. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టెలిగ్రామ్ CEO పావెల్ ఫ్రాన్స్ గతంలో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో యాప్ ను బ్యాన్ చేసేందుకు భారత్ సహా పలు దేశాలు ఆలోచన చేస్తున్నాయి. తాజాగా పేలుడు ఘటన వెనుక టెలిగ్రామ్ యాప్ ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా కలకలం రేపుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. వీటిలలో లేనటువంటి అభ్యంతరం ఇక్కడ ఉంది. ఎందుకంటే కొంత కంటెంట్, అశ్లీల కంటెంట్ కావచ్చు, చైల్డ్ పోర్నోగ్రఫీ కావచ్చు, చాలా రకాల డ్రగ్స్ దందా కావచ్చు, మిగతా రకాల దందాలన్నీ కూడా ఇదే యాప్ ద్వారా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. సో దీని ద్వారానే మొన్న జరిగినటువంటి ఉగ్రదాడి కూడా ఈ యొక్క యాప్ ద్వారా జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ను బంద్ చేయాలి. సో దేశంలో మళ్ళీ ఉగ్రదాడులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధాన నగరాలే టార్గెట్ గా ఉగ్రమూకలు కుట్రలకు తెరలేపినట్టు తెలుస్తోంది. తాజాగా సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి పేలుడు ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుకు వచ్చాయి. పేలుడుకు కారణమైనటువంటి i20 కారు కేసులో కీలక ఆధారంగా మారింది. కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు అనుమానిస్తుండగా, ఈ పేలుడు వెనుక జరిగిన కుట్ర కోణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఉమర్ అంతా టెలిగ్రామ్ ద్వారా జరిగిందని తెలుస్తోంది. ఉమర్ మహమ్మద్ నబీ టెలిగ్రామ్ యాప్ లో రాడికల్ డాక్టర్ల సమూహంలో సభ్యుడిగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఉమర్ నబీ పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపారు. నిషేధిత జైషే మహమ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నటువంటి 8 మందిని సోమవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 3 డాక్టర్లట. వీరితో ఉమర్ నబీకి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. అయితే వారం క్రితం గుజరాత్ ATS పోలీసులు అరెస్ట్ చేసిన సయ్యద్ పాకిస్తాన్ నుంచి ఉగ్ర సమాచారం కోసం ఎన్క్రిప్టెడ్ యాప్స్ వినియోగించినట్లు గుజరాత్ ATC దర్యాప్తులో తెలిసింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. కొత్తగా ఈ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి మహిళా ఉగ్రవాదులు తెరపైకి వస్తూ ఉన్నారు. సో జైషే సంబంధించిన మహిళా వింగ్ తెర మీదకి వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు అంటే వాళ్ళతో అయితలేదు కాబట్టి ఇప్పుడు స్త్రీలను రంగంలోకి తీస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో జైషే మహిళా విభాగానికి రిక్రూట్ చేస్తున్నటువంటి ఉగ్రవాది డాక్టర్ షహీన్ అంటే ఇప్పుడు ఉగ్రవాదుల్లో మహిళా ఉగ్రవాదం పెరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఫరీదాబాద్ ముఠాకు ఢిల్లీ బ్లాస్ట్ సంబంధం, అవే పేలుడు పదార్థాల వినియోగం, పేల్చింది పుల్వామాకు చెందిన ఉమర్ నబీ. ఇప్పటి వరకు కేసులో 8 మంది అరెస్ట్. ఢిల్లీ బ్లాస్ట్ కేసు దర్యాప్తు NIA చేతికి. దుర్ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరికట్టు చూస్తా ఉన్నాం. సో ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి పేలుడుకు పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు అంటూ ప్రాథమికంగా తెలుస్తున్నది. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే జైషే మహిళా విభాగాన్ని ప్రారంభించినట్టు ప్రకటించారు. ఆ మహిళా విభాగాన్ని భారత్లో స్థాపించాలని, ఇందుకోసం జమాత్ ఉల్ మోమినాత్ పేరు కింద సోమవారం అరెస్ట్ చేసిన డాక్టర్ షహీన్ సయీద్ రిక్రూట్మెంట్ మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. ఆమె ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో లెక్చర్ గా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ అయినటువంటి ముజమ్మిల్ షకీల్ తో రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈమెకు ఉగ్ర సంస్థ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తా ఉంది. సో ఉమర్ నబీదే కీలక పాత్ర అంటూ చూస్తా ఉన్నాం. సో మహమ్మద్ ఉమర్ నబీది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా. ఈ క్రమంలోనే కాశ్మీర్ పోలీసులు నబీ తల్లిదండ్రులను, 2 సోదరులను పుల్వామాలో అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్కు చెందినటువంటి మరో 2 వైద్యులతో ఆయనకు పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు. సో NIA చేతికి కేసు అంటూ చూస్తున్నాం. సో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేతికి మొత్తానికైతే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి అవుతుందో ఆ కేసు అప్పగించినట్టు తెలుస్తూ ఉంది. సో దీనిలో ప్రధానంగా చర్చకు విషయం ఏంటంటే, చదువుకున్నటువంటి డాక్టర్లు, చదువుకున్నటువంటి చాలా మంది ముస్లింలో ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్ ముస్లింలు ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదులుగా తయారవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటి నుంచి ఇక చాలా రకాల ఈక్వేషన్స్ మారే అవకాశం అయితే కనబడతా ఉంది. కొత్త రకం నయా ఉగ్రవాదం అన్నట్టు ఇది తెరపైకి మహిళలు అంటూ పాకిస్తాన్ ముస్లిం మహిళలు అంటూ చాలా స్పష్టంగా కనబడతా ఉంది.